నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. యుద్ధ నీతి మారిపోయింది, యుద్ధం తీరు మారిపోయింది. యుద్ధం ఎలా జరుగుతుందో ఊహించడమే కష్టంగా మారింది. యుద్ధంలో గెలుపోటములు ఎవరికి ఎలా వర్తిస్తాయో కూడా తెలియడం లేదు. బలమున్నవాడే యుద్ధంలో గెలుస్తాడన్న గ్యారంటీ లేదన్న థియరీ ఇప్పుడు ప్రపంచం ముందుకొచ్చేసింది. యుద్ధం అసలు ఎలా జరుగుతుందో కూడా ఊహించలేని విధంగా మారుతోంది. 24 ఫిబ్రవరి 2022లో మొదలైన రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. వారం 10 రోజుల కంటే యుద్ధం సాగదని ప్రపంచం భావించింది. కానీ ఆ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాను ఇరుకున పెట్టాలని చూస్తుంటే, యుద్ధం ఆపేస్తానంటూ భీకర ప్రతిజ్ఞ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొత్తం వ్యవహారంలో చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది. అత్యంత దూరం నుంచి 5 కీలకమైన రష్యన్ సైనిక వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు నిర్వహించింది. రష్యన్ భూభాగంలోకి లక్ష్యాలను 1000 కిలోమీటర్ల దూరం నుంచి ధ్వంసం చేసింది. స్పైడర్స్ వెబ్ అనే కోడ్ నేమ్తో రహస్య ఆపరేషన్ చేసింది. యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ SBU, Tu-95, Tu-22 వ్యూహాత్మక బాంబర్లు, A-50 రాడార్ డిటెక్షన్, కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్లతో సహా యుక్రెయిన్ నగరాలపై బాంబు దాడి చేయడానికి ఉపయోగించే కనీసం 41 విమానాలను ధ్వంసం చేసింది. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవనోవో, రియాజాన్, అమూర్ ప్రాంతాల్లోని 5 వైమానిక స్థావరాలను ఫస్ట్ పర్సన్ వ్యూ FPV డ్రోన్లను ఉపయోగించి లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా ధృవీకరించింది. 2022లో రష్యా దండయాత్రకు ప్రతిస్పందనగా యుక్రెయిన్ రష్యాలోని లక్ష్యాలను ఢీకొట్టడానికి క్రమం తప్పకుండా డ్రోన్లను ప్రయోగిస్తోంది. తాజా దాడికి సంబంధించి యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ క్లారిటీ ఇచ్చారు. స్పైడర్స్ వెబ్ ఆపరేషన్ ను 1.5 సంవత్సరాల ప్రణాళిక తర్వాత ప్రారంభించామన్నాడు. 3 ఏళ్లకు పైగా యుద్ధంలో అత్యంత సుదూర ఆపరేషన్ నుండి అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. యుక్రెయిన్ 117 డ్రోన్లను భారీ దాడిలో మోహరించిందని, వైమానిక క్షేత్రాలపై 34% వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను టచ్ చేశామన్నారు. డ్రోన్లను ముందుగానే రష్యాలోకి అక్రమంగా రవాణా చేసి దాడి చేశామన్నారు. ట్రక్కులపై ఏర్పాటు చేసిన చెక్క క్యాబిన్ల పైకప్పుల కింద దాచి అటాక్ చేశారు. దాడి సమయంలో డ్రోన్లు వాటి స్వల్ప దూర లక్ష్యాల వైపు ఎగరటానికి వీలుగా నిర్మాణాల పైకప్పులను రిమోట్ గా మలిచారు. యుక్రెయిన్ సరిహద్దు నుండి దాదాపు 4300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కుట్స్క్ ఓబ్లాస్ట్ లోని బెలాయా ఎయిర్ బేస్, ఉత్తరాన ఫ్రంట్ లైన్ల నుండి దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్మాన్స్క్ ఓబ్లాస్ట్ లోని ఒలెన్యా ఎయిర్ బేస్ ఈ దాడిలో దెబ్బతిన్నాయి. 2 ఎయిర్ బేసుల్లో రష్యన్ విమానాలు మంటల్లో ఉన్నట్టు, టార్మాక్ పై దట్టమైన పొగ ఎగిసిపడుతున్నట్టుగా కనిపించింది. అయితే ఇవనోవో, రియాజాన్ ప్రాంతాల్లో, అలాగే రష్యన్ ఫార్ ఈస్ట్ లోని చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అమూర్లో ఇతర దాడులను కట్టడి చేశామని రష్యా తెలిపింది. యుక్రెయిన్ బలగాల 7 బిలియన్ల విలువైన రష్యన్ సైనిక విమానాలను ఢీకొట్టిందని పేర్కొంది. 7 బిలియన్ ఇది SBU ప్రత్యేక ఆపరేషన్ ఫలితంగా ఈ రోజు దెబ్బతిన్న శత్రువు వ్యూహాత్మక విమానయానం అంచనా వ్యయమని యుక్రెయిన్ అంటోంది. మన రూపాయల్లో చెప్పాలంటే 60,000 కోట్లు. అయితే దాడులు చేసి సంబరపడ్డామని భావిస్తున్న యుక్రెయిన్ ను ముందు రష్యా చుక్కలు చూపించడం ఖాయం. ప్రతీకార చర్యలతో యుక్రెయిన్ ను రష్యా దెబ్బతీయడం ఖాయం అంటున్నారు. యుక్రెయిన్ పై రష్యా ఏ క్షణమైనా సరే దాడులు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అమెరికా జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా యుద్ధం మాత్రం ఓ రేంజ్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. సో గిరిధర్ గారు, ఈ సెవెరోమోర్స్క్ నేవల్ బేస్ పై జరిగినటువంటి దాడి రష్యా యొక్క న్యూక్లియర్ సామర్థ్యాలపై ఎలాంటి ప్రభావం చూపిందనుకోవాలి? తప్పకుండా ఇది యుక్రెయిన్ చేసినటువంటి అతి అద్భుతమైన దాడి అమ్మా ఇది. అంటే మనం యుద్ధం సంబంధించి స్ట్రాటజీ ప్లానింగ్ కి సంబంధించి చూస్తే కనుక ఇది ఒక ఘన విజయం కింద మనం భావించాలి. ఎందుకంటే ఎంతో కాలంగా 6-7 నెలలుగా దీన్ని ప్లాన్ చేసి వాళ్ళు క్రమేపీ ఈ డ్రోన్స్ అన్ని కూడాను రష్యాలో 2-3 వేల కిలోమీటర్ల దూరం దాకా దీన్ని తీసుకువెళ్ళి అక్కడ కూడా దాచిపెట్టి ఒక్కసారి వీటి మీద దాడి చేయడం అన్నది ఇది చాలా అద్భుతమైనటువంటి స్పెక్టాక్యులర్ విజయం కింద మనం భావించాలి యుక్రెయిన్ కి. రష్యా చాలా ప్రశ్నలు వేసుకోవాలి. మరి ఇంత దూరం వాడు వస్తుంటే మీ ఇంటెలిజెన్స్ ఏమైంది?
అలాగే మీ యొక్క ఈ స్థావరాల మీద దాడి చేస్తుంటే దానికి ఒక ఐరన్ డోమ్ లాంటిది కానీ లేదా యాంటీ డ్రోన్స్ సంబంధించినటువంటి షీల్డ్ మీద ఏమైంది, ఎందుకు పని చేయలేదు, వీటిని ఎందుకు డిటెక్ట్ చేయలేకపోయేవాడు. కాబట్టి ఎక్కడో మీ టెక్నాలజీ అన్నది ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ యుద్ధానికి సంబంధించినటువంటి టెక్నాలజీకి అనుసంధానం అవ్వలేదు, దానివల్ల మీరు దెబ్బతింటున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అది స్ట్రాటజిక్ బాంబర్స్. రేపటి రోజు యుక్రెయిన్ మీద కనుక న్యూక్లియర్ అటాక్ చేయాలంటే కనుక ఈ స్ట్రాటజిక్ బాంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించాలి. వాటిని అది కూడాను రమారమి 30-40 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఒకటే దాడిలో వాడు దాన్ని ధ్వంసం చేయడం అన్నది చాలా ఒక స్పెక్టాక్యులర్ విజయం కింద మనం భావించాలి. దీనిలో 2 అంశాలు. ఒకటి, వాళ్ళ ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉన్నది. 2, రష్యా ఎందుకు ఇంత యుద్ధంలో జరుగుతున్నా కానీ కూడా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి స్థావరాలు దానికి సంబంధించిన రక్షణలో వీళ్ళు ఎందుకు ధ్యాస పెట్టలేదు అన్నది 2వ ప్రశ్న. మనం చూస్తే కనుక రష్యా నుంచి తీసుకున్నటువంటి S-400 మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు ఆపరేషన్ సింధూర్ లో మనం వాళ్ళ టెక్నాలజీ వాడుకున్నాం. ఇన్ఫాక్ట్ ఎప్పుడో పాత L-70 ఎయిర్ గన్స్ అవి కూడా వాడుకున్నాం మనం. అవి రష్యన్ టెక్నాలజీ మనకు భారతదేశానికి పనిచేసి రష్యాకి ఎందుకు పనిచేయలేదు. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రశ్న రష్యా వేసుకోవాలి. వాటిని అనుసంధానం చేసి మొత్తం ఇంటగ్రేట్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. రష్యా నుంచి తీసుకుంది కావచ్చు, మన దేశంలో తయారు చేసింది కావచ్చు, ఫ్రాన్స్ నుంచి తీసుకుంది కావచ్చు, ఇజ్రాయెల్ నుంచి తీసుకుంది కావచ్చు. వీటిని అన్నింటినీ కూడా మనము ఆకాష్ తీర్ అన్న పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వీటిని అన్నింటినీ కూడా అనుసంధానం చేసి అద్భుతంగా ఒక షీల్డ్ మనం తయారు చేసుకోగలిగాం. రమారమి 3000 కిలోమీటర్లు, అంటే మనకు ఉత్తరాన ఉన్నటువంటి కార్గిల్ స్కర్దు ప్రాంతం నుంచి తీసుకొని కింద ఉన్నటువంటి భుజ్, తర్వాత మనకు రాడ్ ఆఫ్ కచ్, ఇంతవరకు రమారమి 3000 కిలోమీటర్ల దూరంలో మనం దాన్ని ఎదుర్కోగలిగాము. ప్రతి డ్రోన్ ని మనం పెంచగలిగాము. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ని కొట్టేసి వెళ్ళి 300-400 కిలోమీటర్లు ఆ దేశంలో ముందరకు వెళ్ళి మనం కొట్టి రాగలిగింది. అంటే అదే టెక్నాలజీని మరి రష్యాకి ఎందుకు పనిచేయట్లేదు, రష్యా దాన్ని ఎందుకు వాళ్ళు వాడలేకపోతున్నారు, రష్యాలో ఏమి వాళ్ళ టెక్నాలజీలో ఎటువంటి మార్పులు చేసుకోవాల్సి ఉన్నది, మనకు స్పష్టంగా వాళ్ళ వీక్నెస్ అన్ని ఎక్స్పోజ్ అయినాయి. అది 2-3 వేల కిలోమీటర్ల దాకా వీళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఆ డ్రోన్ దాడులు చేసి కొట్టారంటే కనుక మరి రష్యన్ ఇంటెలిజెన్స్ ఏమైంది, వాళ్ళ KGB ఏమైంది, వాళ్ళ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏమైంది, శాటిలైట్ నావిగేషన్ ఏమైంది, వాళ్ళ ఈ స్థావరాల్లో ఉన్నటువంటి ఐరన్ డోమ్స్ ఏమైనాయి, వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరిగినా దాన్ని అడ్డుకోగలిగినటువంటి ఒక సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా, ఇవన్నీ కూడా ప్రశ్నలు పడుతున్నాయి. కాబట్టి ఈ కొత్త శకంలో ఈ డ్రోన్ వార్ఫేర్ అన్నది, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ వార్ఫేర్ అన్నది మనం మొట్టమొదటిసారి అజర్బైజాన్, అర్మేనియా 2 దేశాల మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో మనం చూసాము. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా వాటినే వాడుకుంటున్నాయి. గాజా, ఇజ్రాయెల్ సంబంధించింది కావచ్చు, లేదా భారతదేశం పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేదా రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్నది కావచ్చు, లేదా ఇరాన్, సిరియా, లెబనాన్ వీళ్ళందరూ ఇజ్రాయెల్ మీద చేసిన దాడులు కావచ్చు, అలాగే మనకు హౌతీలు మనకు ఇజ్రాయెల్ మీద చేస్తున్న దాడులు కావచ్చు. ఈ డ్రోన్స్, UAVs అనేది ఎంత సిగ్నిఫికెంట్, ఎంత మనకు ఈరోజు చాలా కీలకమైనవో మనం చూస్తున్నాం. దాని యొక్క డిఫెన్స్ రష్యాలో లేకపోవడం అనేది మనకు స్పష్టంగా తేటతెల్లం అవుతున్నది. వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా పాతకాలం టెక్నాలజీ. S-400 ఏంటంటే పెద్ద పెద్ద మిసైల్స్ కానీ పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వాటిని హ్యాండిల్ చేయగలవు. కానీ ఇటువంటి చిన్న చిన్న డ్రోన్స్, చిన్నటువంటి ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి వాళ్ళు కనుక అటాక్ చేస్తే దాన్ని నిజంగా తట్టుకునేటువంటి ఒక ప్రోటోకాల్స్ ఈరోజు రష్యాలో లేవు అని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఇవన్నీ కూడా చూస్తే కనుక మనం ఆపరేషన్ సింధూర్ అన్నది ఎందుకు అంత సక్సెస్ అయిందో, మనకి ఎంత అద్భుతంగా మనం దీన్ని ఎదుర్కోగలిగామో. డిఫరెంట్ రేంజెస్ డ్రోన్స్, అంటే మనకు రడార్ కి చిక్కనటువంటి డ్రోన్స్ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు పంపించినటువంటి మనకు ఫతే, తర్వాత షహీన్, ఇటువంటి మేజర్ మిసైల్స్ దగ్గర దాకా అన్నిటిని మనం టేక్ డౌన్ చేయగలిగాం, అన్నిటిని కొట్టగలిగాం. కాబట్టి ఈ యొక్క ప్రోటోకాల్స్ లో రష్యా చాలా వీక్ గా ఉన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ కోసం ఇంత దూరం వచ్చేవారు కొట్టరు అన్నటువంటి ఒక ఆలోచన వాడికి ఉండి ఉండొచ్చు. ఏదో సరిహద్దు ప్రాంతాల్లో ఏదో అవ్వచ్చు, మాస్కో మీద మహా అంటే అవుతుంది, కానీ 2-3 వేల కిలోమీటర్ల దూరం దాకా వచ్చి వీళ్ళు కొడతారా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా లేరు, అక్కడ మనకు రిస్క్ లేదు అని బహుశా వాళ్ళు వదిలేసినట్టున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. సరే, రష్యా చేస్తుంది. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ చూస్తే కనుక చాలా 10 రెట్లు చాలా పెద్ద ఆర్మీ, వాళ్ళకంతా టెక్నాలజీ అంతా ఉన్నది. కాబట్టి బహుశా వాళ్ళు రేపు కన్సల్వాన్ అన్నటువంటివి ఏవైతే మనకు వాళ్ళ కజలాన్ అన్నటువంటివి హైపర్సానిక్ మిసైల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా కొట్టబోతున్నారు వాళ్ళు. కానీ మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఎస్కలేషన్ అయినా కానీ కూడా
ఇది ఏ దిశగా వెళ్తుందో చూడాలి. బహుశా దీనికి ఎక్కడో మనకు యూరోప్ నేటో వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది మనకి. ఇన్ఫాక్ట్ జర్మనీ వాళ్ళకు యుక్రెయిన్ కి రష్యా లోపల చాలా డీప్ గా పెనిట్రేట్ అయి కొట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళకి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాత్రమే మేము ఇస్తున్న అస్త్రాలు వాడుకోండి, కానీ రష్యా లోపల వెళ్ళి కొట్టడానికి మీకు పర్మిషన్ ఇవ్వలేదు అని గతంలో చెప్పేవాడు. ఇప్పుడు దాన్ని సడలిస్తున్నాడు. కొత్త ప్రభుత్వం జర్మనీలో మనకు ప్రభుత్వం కొత్త ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆ పర్మిషన్ ఇచ్చారు మనకి. అది ఇచ్చిన వారం 10 రోజుల్లోనే మనం చూసాం ఇది ఇంత స్పెక్టాక్యులర్ గా వెళ్ళి వాడు కొట్టగలిగారు. కాబట్టి చిన్న దేశం అయినా కానీ పెద్ద దెబ్బ కొట్టగలదు అన్నదంటే ఇది పెద్ద ఉదాహరణ. అలాగే మన హౌతీలు వాళ్ళు టెల్ అవీవ్ మీద వాళ్ళు బాంబులు వేస్తుంటే కనుక అంత టెక్నాలజీ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఏం చేయలేకపోతుంది. ఈ రోజు టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ రమారమి మూతపడింది. మన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అన్ని టెల్ అవీవ్ మనం క్యాన్సిల్ చేసేద్దాం. కాబట్టి ఈ యొక్క యుద్ధంలో ఎవరు చిన్న ఎవరు పెద్ద అన్న తేడా లేకుండా చిన్న దేశమైనా కానీ కొత్త నూతనమైన టెక్నాలజీ, ఒక విధమైనటువంటి కొత్త ఆలోచనతోటి వాడు కనుక స్ట్రాటజీగా వర్క్ చేయగలిగితే కనుక పెద్ద దెబ్బ కొట్టగలిగిన క్షమత వాళ్ళకు ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చెప్పిన చూస్తే నాకు ఒక మూవీలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది, చిన్నది పెద్దది అని ఏం కాదు, మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి కొట్టగలిగామా లేదా అన్నదే ముఖ్యం. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు యుక్రెయిన్ యొక్క ఈ ప్రస్తుత దాడులు చూస్తే మొత్తం అంతర్జాతీయ సమాజం ఎలా చూస్తుంటారు? మీరు అన్నట్టుగా ఎస్పెషల్లీ నాటో కావచ్చు, అలాగే అమెరికా సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఎలా చూడొచ్చు? అమెరికాలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఏమైందంటే ఆయన ప్రగల్భాలు పలికారు. ఆయన పదవీ ప్రమాణం స్వీకారం చేయకముందరే ఆయన ఏం చెప్పారు, ఆయన 24 గంటల్లో నేను యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని నేను ఆపేస్తానన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి రమారమి 3-4 నెలలు అయిపోయింది. 4 నెలల్లో కూడా ఏం చేయలేకపోయారు. పైపెచ్చు దాడులు విపరీతంగా ఉంటుంది. రష్యా కీవ్ మీద దాడులు చేసింది, చాలా పెద్ద పెద్ద దాడులు చేసింది. ఇప్పుడు యుక్రెయిన్ మరీ తిరిగిపోతుంది. కాబట్టి ఈ యుద్ధం ఇప్పటిలో ఆగే సూచనలు మనకు కనిపించట్లేదు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరిగినాయి. చర్చలలో కొంత యుద్ధ ఖైదీలని ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఇటువంటివి కొన్ని చర్చలు జరిగినాయి. కానీ యుద్ధ విరామం గురించి ఎవరు కూడా ఒప్పందం చేసుకోలేదు అక్కడ. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క నీతి అంతా ఫెయిల్ అయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే వాణిజ్యవేత్త, ఒక బిజినెస్ మ్యాన్. లావాదేవీలు చేసుకుని ట్యాక్సులు టారిఫ్లు వేసుకొని ట్రేడ్ డీల్స్ చేసుకుని ఆయన నడిపించేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. యుద్ధాల్లో అదే పనిగా దిగలేనటువంటి పరిస్థితి. ఆయన వచ్చిన తర్వాత చేసినటువంటి యుద్ధం మొట్టమొదటిది ఏదైనా ఉందంటే కనుక హౌతీల మీద ఆయన దాడులు చేశారు. హౌతీల మీద చేసినటువంటి దాడి స్పెక్టాక్యులర్ గా ఫ్లాప్ అయింది. అమెరికాలో ఉన్నటువంటి MQ-9 రీపర్ డ్రోన్స్ అని ఉన్నాయి వాళ్ళ దగ్గర. జనరల్ అటామిక్స్ అని చెప్పేసి ఒక చాలా పెద్ద కంపెనీ అది. మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొన్ని 10-12 మనం కొంటున్నాం వాళ్ళ దగ్గర. ఈ రీపర్ డ్రోన్స్ కొంటున్నాం. ఈ రీపర్ డ్రోన్సే గతంలో మనకు ఒసామా బిన్ లాదెన్ ఎక్కడున్నాడని, అలాగే మనకు ఐమన్ అల్ జవాహరిని కొట్టినది, మనకు పాక్ రీజన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రీజన్ లో చాలా మంది టెర్రరిస్ట్ ని షూట్ డౌన్ చేసినటువంటి పెద్ద చాలా పేరుగాంచినటువంటి రీపర్ డ్రోన్స్. ఈ రీపర్ డ్రోన్స్ రమారమి 20 రీపర్ డ్రోన్స్ ని హౌతీలు ఎవరు కొట్టారు. హౌతీలు దాన్ని టార్గెట్ చేసి దాన్ని కూలగొట్టగలిగారు. అంటే అమెరికన్ టెక్నాలజీ ఎక్కడ ఫెయిల్ అవుతుందని మనకు అర్థమవుతుంది. హౌతీలు వీళ్ళ మీద ప్రయోగం చేసినటువంటి అస్త్రాలు దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక సడన్ టర్న్ తీసుకునేసరికి దాని డెక్ మీద ఉన్నటువంటి F-18 హార్నెట్ విమానాలు సముద్రంలో పడింది. అంటే వాళ్ళ ప్రోటోకాల్స్ ఎంత వీక్గా ఉన్నాయో అర్థమవుతుంది. ఇంతకాలం మమ్మల్ని ఎవరు జయించలేరు, మేము చాలా పెద్ద శక్తి అని వాళ్ళకు ఒక విధమైనటువంటి అహంకారం ఉండేది. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త టెక్నిక్స్ తో వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధాలలో అమెరికా కూడా కన్ను తింటున్నట్టు మనం చూస్తున్నాం. ఈవెన్ యుక్రెయిన్ లో ఉన్నటువంటి పేట్రియట్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క కెపాసిటీ, ఆ దేశం మీద వస్తున్నటువంటి మిసైల్స్ అని తట్టుకోగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి పేట్రియట్ మిసైల్స్ ఫెయిల్ అయింది. రష్యా దాడులు పేట్రియట్ ఆపలేకపోయింది. కీవ్ మీద వచ్చి పడినటువంటి దాడుల్లో పేట్రియట్ స్పెక్టాక్యులర్ ఫెయిల్ అయింది. కాబట్టి ఎక్కడో వీళ్ళందరూ కూడా చూస్తే కనుక వీళ్ళు ఈ కొత్త టెక్నాలజీ, కొత్త యుద్ధంలో వీళ్ళు తయారుగా లేరు అని అర్థమవుతుంది. రష్యా అదే పరిస్థితిలో ఉంది, అమెరికా అదే పరిస్థితిలో ఉంది. ఇజ్రాయెల్ చూస్తే కనుక ఇజ్రాయెల్ వాళ్ళు కొంత చిన్న దేశం కాబట్టి చిన్న దేశానికి సంబంధించి వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఒక్కసారి వాడి మీద 1000-2000 మిసైల్స్ కొట్టేసరికి వాళ్ళ ఐరన్ డోమ్ కూడా ఫ్లాప్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రోటోకాల్స్ రాబోయే రోజుల్లో ఇటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటిది అందరూ కూడా అన్ని దేశాలు కూడా గమనిస్తారు. మనం ఇటువంటిది వస్తుందని తెలిసే మనము స్వామ్ డ్రోన్స్ అంటారు. స్వామ్ డ్రోన్స్ అంటే ఒక పెద్ద మనకు పురుగుల ఇది వస్తుంది కదా,
పెద్ద ఇది వస్తుంది కదా, ఒక వేవ్ లాగా వస్తుంది కదా, అటువంటిది మనకు కొన్ని వందల వేల డ్రోన్స్ పంపించగలిగినటువంటి ఒక టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నది. దానిని మనం ఈరోజు ఆర్మీలో ఇంటాక్ట్ చేస్తుంది. అలాగే స్వామ్ డ్రోన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనమే శత్రువు ప్రయోగిస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి, దాని ప్రోటోకాల్స్ కూడా మనం చేస్తున్నాం. గత 5-6 ఏళ్లలో అంటే గల్వాన్ ఘటన జరిగినప్పటికీ మన దగ్గర డ్రోన్స్ లేదు. గల్వాన్ ఘటన జరిగిన 2020లో జరిగింది. ఇప్పుడు 5 ఏళ్ళే. 5 ఏళ్లలో మనం ఈరోజు డ్రోన్ కి సంబంధించినటువంటి వార్ఫేర్ లో చాలా నైపుణ్యత సంపాదించాం. అఫ్ కోర్స్ ఇంకా చాలా దూరం వెళ్ళవచ్చు. ఈ రోజు టర్కీకి సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, చైనీస్ డ్రోన్స్ కావచ్చు, ఇరానియన్ సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయగలిగిన ఆపరేషన్ సింధూర్ లో మనం ఇవన్నీ కూడా స్పెక్టాక్యులర్ గా వాళ్ళని కొట్టి దాన్ని షూట్ డౌన్ చేయగలిగాం. అయితే ప్రెసెంట్ యుక్రెయిన్ ఈ లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఏవైతే ఈ దాడులు చేసిందో దీన్ని బట్టి చూస్తే ఫర్దర్ గా కూడా ఇక యుద్ధ చేసేటువంటి విధానం కూడా మారిపోతుందేమో అనిపిస్తుంది. తప్పకుండా ఇది లాంగ్ రేంజ్ డ్రోన్స్ కాదమ్మా, ఇది చాలా దగ్గర వెళ్ళి కొట్టే. అంటే ఇప్పుడు వాళ్ళ ఎయిర్ బేస్ ఉంది, ఎయిర్ బేస్ కి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం నుంచి కొట్టారు. అంటే 3,000 కిలోమీటర్ల దాకా ఆ దేశంలోకి దీన్ని స్మగిల్ చేసి తీసుకువెళ్ళి అక్కడ ట్రక్ లో పెట్టి, వీళ్ళ శాటిలైట్స్ దొరకకుండా దానికి పైన చక్క రేక్ పెట్టి దాన్ని రిమోట్ గా దాన్ని ఓపెన్ చేసి అక్కడికి దాడి చేసి, అంటే యుక్రెయిన్ నుంచి వెళ్ళలేదు ఈ డ్రోన్స్. ఈ డ్రోన్స్ 6 నెలలుగా రష్యాలో వెళుతున్నాయి. వెళ్ళిన రష్యాలో ఈ ఎయిర్ బేస్ లకు చాలా దగ్గరగా 2-3-5 కిలోమీటర్ దూరంలో వీరన్నింటినీ కూడా పార్క్ చేసి ఉంచారు. ఇంత జరుగుతున్నా వాళ్ళ ఇంటెలిజెన్స్ పట్టుకోలేదంటే కనుక ఎంత ఫెయిల్యూరో, రష్యన్ ఫెయిల్యూరో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన దేశంలో కూడా ఈ పరిస్థితులు రేపటి రోజు రావచ్చు. మనకు గతంలో బిపిన్ రావత్ గారు, మన సిడిసి చనిపోయినటువంటి ఆయన, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్, ఆయన గతంలో చెప్పేవారు మన దేశానికి 2.5 ఫ్రంట్ యుద్ధం చేయాల్సి వస్తుంది. చైనా, పాకిస్తానే కాదు, మన దేశంలో ఉన్నటువంటి శత్రువులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది అని. రేపటి రోజు ఇది కనుక జరిగితే మనకు మన దేశంలోనే ఈ వాళ్ళ అసెట్స్ ఇక్కడ ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ చేసేటువంటి ప్రమాదం మనకు ఉండదు. ఈరోజు రష్యాలో అదే చూస్తున్నాం. అందుకనే మనం చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ అయిన తర్వాత రమారమి 90 మంది పాకిస్తానీ ఏజెంట్లని, పాకిస్తానీ స్పైస్ ని మనం అరెస్ట్ చేశాం. జ్యోతి మల్హోత్రా ఆఫ్ కోర్స్ చాలా ఫేమస్ ఆవిడ. అలాగే ఇంకా చాలా మందిని అరెస్ట్ చేశాం. స్కూల్ టీచర్లు, గేట్ కీపర్స్, తర్వాత నేవల్ ఆఫీసర్స్, ఇలా బిజినెస్ మ్యాన్, ఎవరు వీళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దానికి అంతా వాళ్ళకి సప్లై చైన్ లాజిస్టిక్స్ ఇస్తున్నారు పాకిస్తాన్ కి. వాళ్ళు కనుక ఈ డ్రోన్స్ ఎక్కడో దాచిపెట్టి సడన్ గా దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఈరోజు మనం హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ లో చాలా స్థావరాలు ఉన్నాయి మనకి. డిఆర్డిఓ కావచ్చు, మిధాని కావచ్చు, మనకు తర్వాత మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు, మనం ఎక్కడో నాచారం, మల్లాపూర్ అక్కడ కూడా వెళ్ళి మనం ట్రక్ లో పార్క్ చేసి అక్కడి నుంచి కొడితే కనుక రియాక్షన్ టైం మనకి ఎంత సేపు పడుతుంది మనకి. కాబట్టి ఇటువంటిది ఈ కొత్త వార్ఫేర్ మనం చూస్తున్నాం. ఒక వాళ్ళ ఇంటెలిజెన్స్ ని కళ్ళు కప్పి వాళ్ళ దేశంలోనే 2-3 వేల కిలోమీటర్లు వెళ్ళి దీని స్థావరాలని వాళ్ళ ఆ చుట్టుపక్కలంతా కూడా వీళ్ళు దాని ఈ అస్త్రాలు పెట్టి ఒక్కరోజు ఒక సడన్ సర్ప్రైజ్ దాడి చేయడం అనేది చాలా స్పెక్టాక్యులర్ గా చూస్తున్నాం. గతంలో మనకు ఇజ్రాయెల్ కూడా అది చేసింది. హిజ్బుల్లాకి అందరికి కూడా ఒకటే రోజు పేజర్ బాంబ్ తో చాలా మంది చంపారు. కాబట్టి ఇటువంటి టెక్నాలజీస్ ముందుగా ఆలోచన చేయడం అన్నది ప్రారంభించాలి. యుద్ధం లేదు కదా ఇప్పుడు నాకు ఎందుకు అనుకునేటువంటి పరిస్థితి కాదు. రేపటి రోజు మనకు చైనాతో పెద్ద యుద్ధం రావచ్చు, పాకిస్తాన్ తో యుద్ధం రావచ్చు. ఈ రోజు జరిగింది యుద్ధం కాదు, చిన్న ఆపరేషన్ మాత్రమే జరిగింది. రేపటి రోజు పెద్ద యుద్ధం జరిగితే కనుక పాకిస్తాన్ లోపల మనం అసెట్స్ ఉన్నాయా లేవా, పాకిస్తాన్ లో నుంచే మనం వాళ్ళ మీద దాడి చేయగలం. అలాగే మనం చైనా లోపల మనం ఏమైనా దాడి చేయగలం. ఇటువంటివి ఈ రోజు ఆలోచన చేయవలసిన రోజు వచ్చింది మనకు. కాబట్టి ఈ యుద్ధాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నింటిలో కూడాను అన్ని దేశాలు గుణపాఠాలు నేర్చుకుంటున్నాయి. గతంలో ఏదో ట్యాంకులతో వెళ్ళి, ఎయిర్ క్రాఫ్ట్స్ తో వెళ్ళి, కత్తులతోటి, తర్వాత తుపాకీలతో యుద్ధం చేసే రోజులు పోయినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మనకు డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు, అటువంటివి కానీ కొత్త అఫ్ కోర్స్ యుఏవీస్ అని చెప్పేసి మనం అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ని ఒక పేరుతో కొట్టేస్తున్నాం. కానీ దీంట్లో చాలా ఉన్నాయి, ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు స్వామ్ డ్రోన్స్ కావచ్చు, కామికాజీ డ్రోన్స్ కావచ్చు, సర్వేలెన్స్, తర్వాత మనకు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ లాంటివి కావచ్చు, లేదా మనకు పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి కొన్ని అమ్యునిషన్స్ కావచ్చు, లాయిటరింగ్ మ్యూనిషన్స్ కావచ్చు. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే అది మనం ఇప్పుడు ఒక బాణం కానీ ఒక మిసైల్ కానీ ఫైర్ చేశామంటే అది ఎక్కడో ఒక పడక తప్పదు. కానీ లాయిటరింగ్ మిషన్ అటువంటిది, అది ఒక మిసైల్ లాంటిది, ఒక డ్రోన్ లాంటిది, ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కొట్టమంటే అప్పుడు కొడుతుంది.
పొట్టంతో వెనక్కి వచ్చాయంటే తిరిగి రావచ్చు. అటువంటి లాయిటరింగ్ మెషిన్స్, ఇవన్నీ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ ఈరోజు మనం చూస్తున్నాం. అవి భారతదేశం చాలా మటుకు వీటిని అనుసంధానం చేసి మనం ఎదుర్కోగలిగాము. చైనీస్ టెక్నాలజీని ఎదుర్కొన్నాం, అమెరికన్ టెక్నాలజీని ఎదుర్కొన్నాం, తర్వాత టర్కీ యొక్క డ్రోన్స్ మనం ఎదుర్కొన్నాం. సో 3 న్యూక్లియర్ పవర్ దేశాలు, ఒక నేటో దేశం, 4 మనం ఎదుర్కోగలిగాం. అది ఏంటి, మొత్తం మన టెక్నాలజీ కాదు, రష్యన్ టెక్నాలజీ తీసుకున్నాము. ఫ్రెంచ్ రఫైల్స్ మనకు మిరాజులు ఉన్నాయి, అలాగే ఇవి ఉన్నాయి, జాగ్వార్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే మనం చూస్తే కనుక ఇజ్రాయిలీ మనం తీసుకున్నటువంటి స్పైస్, ఇటువంటి మిసైల్స్ కావచ్చు, బంకర్ బస్టర్ బాంబ్స్ కావచ్చు, ఇటువంటివి ఎన్నో తీసుకున్నాం. సో కాబట్టి అన్నిటినీ అనుసంధానం చేసి ఒకటిని ఒకటి పరస్పరంగా మాట్లాడుకోకుండా ఉన్నటువంటి టెక్నాలజీస్. ఎందుకంటే నేటో అస్త్రాలు, రఫైల్ అటువంటివి రష్యన్ S-400 తో మాట్లాడదు. ఎందుకంటే వీళ్ళ టెక్నాలజీ వేరే, వీళ్ళ టెక్నాలజీ వేరే, మధ్యలో ఫైర్ వాల్ పెడతారు. కానీ ఆ రెండింటిని అధిగమించి మనం దాని ప్రోటోకాల్స్, ఆకాష్ తీర్ అన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారైనటువంటి అద్భుతమైన ప్రోటోకాల్స్ చేసుకున్నాం కాబట్టి ఇలా కొట్టగలిగాం. ఈ రోజు అన్ని దేశాలు కూడా ఆ దృష్టిలో ఆలోచన చేయవలసిన బాధ్యత ఉంది. రష్యా, అమెరికా ఇద్దరు కూడాను మేము చాలా పెద్ద శక్తివంతమైన దేశాలు, మా దగ్గర వేల సంఖ్యలో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి మాకేం పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు చిన్న చిన్న దేశాలు, చిన్న చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దాడికి వాళ్ళు తట్టుకోలేకుండా ఉంటారు. కాబట్టి ఇదంతా అందరికీ కూడా పెద్ద గుణపాఠంగా మనం భావించాలి. గిరిధర్ గారు, అయితే ఇంకో కీలక అంశం ఏంటంటే ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరగనున్నాయి కదా, మరి ఈ దాడుల నేపథ్యంలో అవి అంటే అంత సక్సెస్ఫుల్ గా జరుగుతాయా? అసలు మెయిన్ గా రష్యా, యుక్రెయిన్ ఈ రెండు కూడా శాంతి చర్చలకు వస్తాయంటారా? రాక తప్పదమ్మా, మాట్లాడాలని చర్చలన్నీ జరిగి తీరాలి. ఎందుకంటే ఇంతవరకు ఏంటంటే రష్యాకే అన్ని లివర్స్ ఉండేవి. రష్యాని దాడి చేసింది రష్యానే. చాలా యుక్రెయిన్ భూభాగం ప్రమాణమి 15-20% యుక్రెయిన్ భూభాగం అంతా వాళ్ళ అధీనంలో ఉన్నది. ఇంకా రోజుకి కనీసం అంటే వారం 10 రోజులకు ఒక చిన్న చిన్న గ్రామాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి అడ్వాంటేజ్ మొత్తం రష్యా చేతులు. రేపు ఈ చర్చల్లో కూర్చున్నప్పుడు రష్యా ఏది డిమాండ్ చేస్తే, ఏది వాడు గొంతెమ్మ కోరికలు కోరితే అవన్నీ ఒప్పుకోవాల్సినటువంటి దుస్థితి మనకు దీనికి పట్టొచ్చు, మన యుక్రెయిన్ పట్టొచ్చు. కానీ ఇప్పుడు ఈ దాడి చేసిన తర్వాత యుక్రెయిన్ కూడా పై చేయొచ్చింది కదా. రేపు రష్యాకి తెలియదు ఇంకెన్ని దాడులు చేస్తారో, ఇంకెక్కడ కొడతారో మనకు తెలియదు. రీసెంట్ గా ఒక 4-5 రోజుల క్రితం మనకు వచ్చిన వార్త ఏంటంటే వ్లాడిమిర్ పుటిన్ వెళ్తున్నటువంటి హెలికాప్టర్ మీద దాడి జరిగింది. కాబట్టి క్రెమ్లిన్ మీద కొన్ని దాడులు వచ్చినాయి. అఫ్కోర్స్ దాన్ని వాళ్ళు షూట్ డౌన్ చేయగలిగారు. కానీ ఇంకా మరి ఇంకా ఎటువంటి అసెట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో మనకు తెలియదు. రష్యాలో ఇంకా ఎటువంటి స్థావరాల మీద దాడి చేయబోతున్నారో మనకు తెలియదు. కాబట్టి రష్యా కూడా ఒక విధమైనటువంటి వెనకంజ వేయవలసిన పరిస్థితి రోజు వచ్చింది. వాళ్ళ చేతిలో 100% లేదు నరేటివ్. వీళ్ళు కనుక ఏదో శాంతి చర్చలో, ఒప్పందాలో లేదా కాల్పుల విరమణం ఏదో కనుక ఆ దృష్టిలో వీళ్ళు మాట్లాడకపోతే రేపటి రోజు రష్యా లోపల ఇంకా ఎటువంటి ఆఘాత్యాలు జరుగుతాయో, ఎటువంటి దాడులు జరుగుతాయో రష్యా కూడా తెలియవచ్చు. కాబట్టి ఇద్దరు కూడా చర్చించుకోవడానికి ఈ రోజు ఇద్దరు కూడా ఒక విధమైనటువంటి పై చేయి అన్నది ఎవరి దృష్టిలో వాళ్ళకు ఒక సిచ్యువేషన్ వచ్చారు కాబట్టి చర్చలు తప్పకుండా జరుగుతాయి. చర్చలో మరి ఎవరు డిమాండ్స్ ఎలా పెడతారు, దాన్ని ఎవరు తల ఒప్పుతారు, ఎవరు ఒగ్గరు, ఎవరు దాన్ని ఏదో సామరస్యంగా చూసే పరిస్థితి చేస్తారు. ఇప్పుడు ఉన్న పళ్ళంగా దీన్ని ఇలాగే కాల్పుల విరమణ చేసి తర్వాత ఎవరు భూభాగం ఇచ్చిపుచ్చుకోవాలి, ఇవన్నీ తర్వాత చర్చలు జరుగుతాయా, ఇవన్నీ కూడాను మనం చూద్దాం. ఇస్తాంబుల్లో నిజంగా కలిసిన తర్వాత మనం చూద్దాం. కలుస్తారని నాకు గ్యారంటీగా నాకు అది అనిపిస్తున్నది. ఎందుకంటే కలవకపోతే మాత్రం రష్యా కూడా చాలా ప్రమాదం ఉన్నది. కాబట్టి బహుశా శాంతి చర్చలు చేస్తున్నట్టే చేసి వాళ్ళు చేసే దాడులు వాళ్ళు చేస్తారు. యుక్రెయిన్ కూడా అదే చేస్తున్నది. చర్చలు ఒక సైడ్ పెట్టుకుంటూనే ఇంకో సైడ్ వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి యుద్ధంగానే నడుస్తుంది, చర్చలుగానే నడుస్తాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఇది పరిణామాలు ఏ దిశగా వెళ్తాయి చూద్దాం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు.